లీడర్ దినపత్రిక ఎడిటర్కు ఆర్టీఓ పంపిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేని పక్షాల్లో ప్రజా సంఘాలతో కలిసి జర్నలిస్టులందరూ సమైక్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా విశాఖ నగర విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో లీడర్ పత్రికా ఎడిటర్ రమణమూర్తికి నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ జర్నలిస్టుల సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు యుగేందర్ రెడ్డి, మనభూమి సత్యనారాయణ మాట్లాడుతూ నోటీసులు పంపే అధికారం లేకపోయినప్పటికీ ఆర్డీఓ శ్రీలేఖ వ్యవహరించిన తీరును ఖండించారు. నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులు పత్రికలపైన బెదిరింపులకు పాల్పడితే సాయించేది లేదన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఆర్డీఓ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లీడర్ పత్రికా ఎడిటర్ రమణమూర్తి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే ఆర్టీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లోని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలు జర్నలిస్టుల సంఘాల నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన పాత్రికేయులు పాల్గొన్నారు. కానీ రద్దయిపోయిన చట్టాన్ని ఆధారంగా చేసుకొని తనకు వ్యతిరేకంగా కాదు, అవినీతికి వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు, అంటే ఆ వ్యవహారాలు శ్రీలేఖ గారితో ప్రారంభం కాలేదు, శ్రీలేఖ గారితో ముగియవు. 15 ఏళ్లుగా నడుస్తున్న ముదపాక సమస్య, ఎప్పటి నుంచో ఉన్న నాలా సమస్యల మీద వార్తలు ప్రచురించినందుకు లీడర్ దినపత్రికను వెంటనే ఎందుకు మూసేయకూడదో తెలియజేయమంటూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. అలాగే ఎక్రిడేషన్లో ఎందుకు రద్దు చేయకూడదంటూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. జారీ చేసే హక్కు, అధికారం ఆమెకి లేవు. లేని అధికారాలని ఉన్నట్టు భావించి పత్రికల్ని బెదిరించే ప్రయత్నం, భయపెట్టే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వచ్చిన తొలి పోస్టులోనే చాలా దుందుడుకుగా అపరిపక్వతతో వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన శ్రీలేఖని ఆర్డీఓ పదవి నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని పాత్రికేయ సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ తరహా చర్యలు భవిష్యత్తులో రాష్ట్రంలో ఎవరో తీసుకోకుండా ప్రభుత్వం సంబంధిత అధికారులందరికీ తగిన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి నోటీసులో లీడర్లో వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో పౌరులకు స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని, మీ అక్రిడేషన్లు రద్దు చేయటం ఎందుకు చేయకూడదు, అదేవిధంగా మీ పేపర్ ఎందుకు ముంచేయకూడదు అనే విషయాలను కూడా ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు ఈ రకంగా మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి 2 ఏళ్లకు పైగా శిక్ష విధించే సెక్షన్లు మీ మీద నమోదు చేస్తామంటూ ఒక బెదిరింపు ధోరణి, బ్లాక్మెయిలింగ్ ధోరణికి ఆర్డీఓ శ్రీలేఖ గారు పాల్పడ్డారు. నిజానికి పత్రికలు అనుమతి కానీ లేదా దాన్ని పై చర్యలు తీసుకునే అధికారం ఆర్డీఓ గారికి లేదు అనే విషయం ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం మనకి తెలుస్తోంది. పత్రికలు రిజిస్ట్రేషన్ చేయాలన్నా, దానిపై చర్యలు తీసుకోవాలన్నా ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్కి మాత్రమే అధికారం ఉంది. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఢిల్లీలో ఉంటారు. వాళ్ళ అధికారాలను కూడా ఈమె పక్కదారి పట్టించే విధంగా ఈమె నోటీసులో పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా మీడియా కమిటీ ఎక్రిడేషన్లు జారీ చేయటం లేదా నిలుపుదల చేయడం చేయాలి. ఆ కమిటీలతో కూడా సంబంధం లేకుండా ఆర్డీఓ గారు ఆ రకమైనటువంటి నోటీసులు ఇవ్వడం కూడా పూర్తిగా నిబంధనల విరుద్ధమే. ఇలాంటి విషయాలపై చర్య తీసుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ముదపాక భూ సమస్య ఈనాటిది కాదు, గత 10-15 ఏళ్లుగా నలుగుతూనే ఉంది. పాత ప్రభుత్వం అప్పుడు, కొత్త ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇప్పటికే ముదపాక ఆయా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ గారు కూడా పర్యటించి ఆ సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో లోకేష్ గారు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. దీనిపై స్పష్టంగా ఎంక్వైరీ చేసి న్యాయం చేయండి అని. దాని మీద పక్కాగా దర్యాప్తు చేయకుండా, ఎంక్వైరీ చేయకుండా పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల్ని బేస్ చేసుకుని మరొకసారి తప్పుడు పద్ధతి అవలంబించడం వల్ల దాన్ని ప్రశ్నిస్తూ లీడర్ పత్రికలు వార్తలు రాసింది. దాన్ని ఏదో తప్పు విషయంలాగా భావించి ఈ రకమైనటువంటి కేసులు పెట్టడం సరైనది కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.